హాయ్ అండి, అందరికీ నమస్తే. రావణాసురుడి ప్రేయసి పార్ట్ 1. ఇక మరోవైపు ఇంట్లోకి అడుగుపెట్టిన వాసుదేవన్, అడవి ఇద్దరు మరుసటి రోజు రావణ్ మీనల్ ఇంటికి రానుండడంతో ముందుగానే కావలసిన ఏర్పాట్లు చేయటం మొదలు పెట్టారు. అడవి, నువ్వు వెళ్ళి కాసేపు రెస్ట్ తీసుకో. ఇక ఇప్పటికే నీ ఆరోగ్యం కూడా అంతంత మాత్రంగానే ఉంది. మిగతా పనులన్నీ నేను చూసుకుంటాను అని వాసుదేవన్ అన్నాడు. లేదండి, మీరొక్కరే ఇంత పని ఎలా చేస్తారు? నేను వంట పని మాత్రమే చూసుకుంటాను. దానికి కావలసిన సరుకులని ఇక లిస్ట్ చేసి మీకు ఇస్తాను. మీరు ఉదయానికల్లా అవన్నీ అరేంజ్ చేసి పెట్టండి. మిగతాదంతా నేనే చూసుకుంటాను అని అదివి చెప్పింది. అది నాకు తెలుసమ్మా, కానీ మిగతా సామాన్ల గురించి నాకు అంతగా తెలియదు కదా. అందుకే నువ్వు ఇప్పుడు వెళ్ళి కాసేపు రెస్ట్ తీసుకో అంటూ వాసుదేవన్ చెప్పడం ప్రారంభించాడు. రెస్ట్ తీసుకుంటేనే కదా ఉదయం అవన్నీ నా దగ్గర నువ్వు చెప్పడానికి వీలుగా ఉంటుంది అని ఆయన అన్నారు. పర్లేదండి, అవన్నీ కూడా ఇప్పుడే చెప్పేస్తాను. అప్పుడే కదా రాత్రి ప్రశాంతంగా నిద్రపోగలను. లేదంటే తర్వాత ఏ పని ఉంది అని ఆలోచిస్తూ రాత్రంతా నాకు నిద్రే పట్టదు అని ఆమె చెప్పింది. వాసుదేవన్ తన భార్య తలను ప్రేమగా సవరించాడు. నీకింకా ఈ అలవాటు పోలేదే. ఒక పనిని మొదలు పెడితే అది పూర్తిగా అయిపోయే వరకు నీకు నిద్రే పట్టదు కదా. లేదంటే రాత్రంతా దాని గురించి ఆలోచిస్తూ నీ నిద్రను నువ్వే పాడు చేసుకుంటూ ఉంటావు. హా, అప్పుడు అంతే ఉండేదానివి, ఇప్పుడు అంతే ఉన్నావు, ఏమీ మారలేదు అని అన్నాడు తన భార్యని. ఆ మాటలు విని అదివి మెల్లగా నవ్వింది. ఏం చేయను, అది నా అలవాటు అయిపోయింది, మార్చుకోలేకపోతున్నాను అని చెప్పగానే ఆమె ముఖంలో ఒక్కసారిగా మార్పు వచ్చింది. ఆమె ముఖం ఎందుకు మారిందో అర్థం చేసుకున్న వాసుదేవన్ ఆమె భుజంపై మెల్లగా తట్టాడు. నువ్వు అర్షి గురించి ఆలోచిస్తున్నావని నాకు బాగా తెలుసు. నేను నీకు మాట ఇచ్చాను కదా, నీ కూతుర్ని నీ కళ్ళ ముందుకు తీసుకొచ్చి నిలబెడతానని. నన్ను నమ్ము. ఇలా నువ్వు నీ ఆరోగ్యాన్ని పాడు చేసుకుంటే నా చెయ్యి విరిగిపోయినట్టుగా నాకు అనిపిస్తుంది. అర్థం చేసుకో అమ్మా. అన్నీ కూడా మంచిగానే జరుగుతాయని నమ్ముదాం మనం. లేదంటే మనమే మంచి జరిగేలా చేద్దామని ధైర్యం చెప్పాడు తన భార్యకి. అయినా అర్షి అని ఆమె కలత చెందిన కళ్ళతో అనగానే అర్థమవుతుంది. నీ తల్లి ప్రేమ నాకు బాగా తెలుసు, లేదని నేను అనడం లేదు. కానీ ఒక అమ్మాయి గురించి ఆలోచిస్తూ ఇంకొక అమ్మాయిని మనం నిర్లక్ష్యం చేయకూడదు. చేయాల్సినవన్నీ మనం సరిగ్గా చేయాలి. దానికి ముందు నువ్వు ప్రశాంతంగా స్పష్టమైన మనసుతో ఉండాలి. మనస్ఫూర్తిగా రేపు వాళ్ళని ఆహ్వానించి సంతోషంగా ఆదరిస్తేనే వాళ్ళు కూడా సంతోషిస్తారు అని ఆయన ప్రేమగా చెప్పాడు. తన భర్త వైపు కన్నీళ్లతో చూసిన అదివి, ఇది హర్షిక కోసం చేయాల్సిన పండగండి, కానీ విధి కారణంగా మీనాకు చేయాల్సిందిగా మారిపోయింది. అది తలుచుకుంటేనే నాకు బాధగా ఉంది అని కన్నీళ్లతో చెప్పింది. ఆ మాటలు విన్న వాసుదేవన్ కొద్దిగా కోపంగా, ఏంటదివి, ఆ విషయాన్ని గుర్తుపెట్టుకో. ఇందులోకి హర్షిని లాగొద్దు. ఇక ఆమె వల్ల ఆర్వీని దగ్గర చేయటం కూడా సాధ్యం కాదు. అవసరం లేకుండా దీని గురించి ఆలోచించొద్దు అని గట్టిగా చెప్పాడు. అతను ఏం చెప్పాలనుకుంటున్నాడో పూర్తిగా అర్థం చేసుకున్న అదివి సరే అన్నట్టుగా తల ఊపింది. సరే సరే, దీని గురించి ఆలోచించి మనం మనసు పాడు చేసుకోవద్దు. రేపు అని వాసుదేవన్ చెప్పడం ప్రారంభించాడు. ఇక రేపు ఏమేం చేయాలో చూసుకుందామని ఆయన చెప్పడంతో అదివి సరేనన్నట్టుగా తలూపింది. ఉదయం ఇక మీనా నిద్రలేచ్చే సమయానికి ఆమెకు సరిగ్గా లేవలేనట్టుగా అనిపించింది. ఇక తన పొట్టపై ఏదో బరువుగా ఉన్నట్టుగా అనిపించడంతో ముఖం చిట్లించి కళ్ళు తెరిచి తన వైపుకు చూసింది. అంతే, ఆమె కళ్ళు ఆశ్చర్యంతో పెద్దవయ్యాయి. రావణ్ కూడా నిద్రలో అటు ఇటు తిరుగుతూ వచ్చి మీనా పొట్టపై తల పెట్టుకుని పడుకున్నాడు. ఇక మంచానికి అడ్డుగా పడుకుని గాఢమైన నిద్రలో ఉన్నాడు. అతన్ని చూసిన మీనా ఆశ్చర్యంతో కళ్ళు పెద్దవి చేసింది. అయ్యో దేవుడా, ఇతను ఒక చోట పడుకోడా ఏంటి? 360 డిగ్రీస్ లో అన్ని వైపులో తిరుగుతూనే ఉంటాడేమో. రాత్రి ఎక్కడ పడుకున్నాడు, ఇప్పుడు ఎక్కడికి వచ్చి ఉన్నాడు ఇతను? పడుకోవడానికి వేరే చోటే దొరకలేదా? ఏదో దిండుపై తల పెట్టుకుని పడుకున్నట్టుగా నా పొట్ట మీద తల పెట్టుకుని పడుకున్నాడే అని మనసులోనే కొనుక్కుంది. అతని తలను మెల్లగా పక్కకు జరపడానికి ప్రయత్నించింది. కానీ రావణ్ మాత్రం కదలలేనట్టుగా ఆమెను మరింత గట్టిగా పట్టుకుని ఇంకా లోతైన నిద్రలోకి జారుకున్నాడు. అయ్యో దేవుడా, ఇదేం నాకు వచ్చిన పరీక్ష! ఇప్పుడు ఇతన్ని ఎలా కదిలించాలి అని ఆలోచిస్తూ కాసేపు అతని వైపుకు చూసింది. ఏదో ఆలోచన వచ్చినట్టుగా అతని చెంపపై ఒక్కసారిగా చిన్నగా తట్టింది. అది అతనికి ఏదో దోమ కుట్టినట్టుగా అనిపించడంతో చెంపను రుద్దుకుంటూ కొద్దిగా పక్కకు జరిగి అవతల వైపుకు తిరిగి పడుకున్నాడు. అప్పుడే మీనా ఊపిరి పీల్చుకుంది. అరే రాక్షసుడా, ఒక్క నిమిషంలో నన్ను ఎంతగా భయపడ్డావురా! అయ్యో
నేను రాని మాట్లాడ్డానని తెలిస్తే నా తల పగలగొట్టేస్తావేమో ఈ రాక్షసుడు. మనకెందుకీ గొడవ, నిశ్శబ్దంగా ఫ్రెష్ అవడానికి వెళ్ళిపోదామని తనలో తానే అనుకుంటూ మీనా వేగంగా లేచి బాత్రూంలోకి వెళ్ళిపోయింది. సమయం అవుతున్న విషయాన్ని గుర్తుకు చేసుకుని త్వరగా ఫ్రెష్ అయ్యి ఇక బయటకు వచ్చింది. చీర తీసుకుని మళ్ళీ వాష్రూమ్కి వెళ్ళింది. అక్కడ డ్రెస్ మార్చుకోవడానికి ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ప్రదేశం ఉండడంతో అక్కడికి వెళ్ళి ఇక చీర కట్టుకోవడం ప్రారంభించింది. తలను టవల్తో తుడుచుకుంటూ మీనా బయటకు వచ్చేసరికి రావణ్ బోర్లా పడుకుని దిండును గట్టిగా హత్తుకుని పడుకున్నాడు. అతని దగ్గరికి వెళ్లి ఒక నిమిషం పాటు కనురెప్ప కూడా వేయకుండా అతన్ని చూస్తూ నిలబడింది మీనా. నిద్రపోతున్నప్పుడు కూడా ఎలా ఉందో ఇతని ఫేసు, ఇలాగే పెట్టుకుని ఉంటాడు కోపంగా. ఎందుకురా, నీకు నువ్వంటే ఏంటో తెలుసా? ఎప్పుడు ముఖాన్ని ఎలా బిగించుకుని ఉంటావు, సరిగ్గా కోతులా ఉన్నట్టు అంటూ అతనికి బయటికి వినిపించేలా తిట్టిన మీనా అతని జుట్టుని చెదరగొట్టి కిందకి వెళ్ళిపోయింది. ఆమె వంటగదిలోకి వెళ్ళగానే అప్పటికే రెడీగా ఉంచిన కాఫీని పని మనిషి తీసుకొచ్చి ఆమెకు అందించింది. కాఫీ తీసుకున్న మీనా, ఉదయం వంట ఏమీ అవసరం లేదు, మేము ఇవాళ మా అమ్మ నాన్నల ఇంటికి వెళ్తున్నాం, అందుకే మీరు మా కోసం ఏ ఫుడ్ కూడా రెడీ చేయాల్సిన అవసరం లేదు, మీకు కావలసినంత వరకు వండుకుని తినండి అని చెప్పింది. ఆ పని మనిషి సరేనన్నట్టుగా తలూపింది. ఈ మధ్య మీనా సలహాల ప్రకారం రావణ్ ఇంట్లో పనిచేసే వాళ్ళందరికీ విడిగా వంట చేసే భోజనం పెడుతున్నారు. ఈ విషయం రావణ్ చెవికి వెళ్ళినా అతను దాన్ని పెద్దగా పట్టించుకోలేదు. కానీ రుద్రాంశ్ మాత్రం అంతులేని కోపంతో రగిలిపోతున్నాడు. కారణం, అతనికి కూడా ఇంట్లో పనిచేసే వ్యక్తి అనే హోదా ఇచ్చిన మీనా పనివాళ్ళు ఎలాంటి దుస్తులు ధరిస్తారో అవే దుస్తులు ధరించమని చెప్పింది రుద్రాంశ్కి. అంతేకాదు, పనివాళ్ళు ఎక్కడ భోజనం చేస్తారో అక్కడే అతన్ని కూడా భోజనం చేయమంది. అలా చిన్న చిన్న విషయాల్లో కూడా మీనా రుద్రాంశ్కు వరుసగా దెబ్బ మీద దెబ్బ కొడుతూ ఉండడంతో ఆమె ఊహించని ఈ దూకుడు చర్యలకు అతను పూర్తిగా తలక్రిందులైపోయాడు. అయినా ఇది ఇంకెన్ని రోజులు కొనసాగుతుందో వేచి చూస్తేనే తెలుస్తుంది. పైకి వెళ్తున్న సమయంలో రుద్రాంశ్ ఇంటిని తుడుస్తూ కనిపించాడు. అతని దగ్గరికి వెళ్ళిన మీనా, ఏంటి మిస్టర్ రుద్రాంశ్, పని చాలా నెమ్మదిగా చేస్తున్నట్టుంది, ఎంత ఎంత త్వరగా పని పూర్తి చేస్తే అని అతన్ని చూస్తూ చెప్పడం ప్రారంభించింది. దానికి తగ్గట్టుగానే నేను నీకు జీతం ఇస్తాను అని మీనా అతని వైపుకు చూస్తూ వెటకారంగా చెప్పింది. కోపంగా ఆమె వైపుకు తలెత్తి చూసిన రుద్రాంశ్ కళ్ళని తిప్పుతూ ఆమెను నిప్పులు కురిపించేలా చూశాడు. చేతిలో కాఫీ కప్పు పట్టుకుని ఉన్న మీనా మాత్రం అతన్ని తల నుంచి కాళ్ళ వరకు మరొకసారి వెటకారంగా చూసింది. మిస్టర్ రుద్రాంశ్, నేను ఆల్రెడీ ఒక విషయం చెప్పినట్టు నాకు గుర్తుంది. అదేంటంటే, ఇలా నా దగ్గరికి చూస్తూ కళ్ళతో బెదిరించే పనులన్నీ నా దగ్గర పెట్టుకుంటే మిమ్మల్ని ప్రాణాలతోనే కాల్చేస్తాను. మీరు పద్ధతిగా ఉంటే మీకు ఇవ్వాల్సిన గౌరవం నా దగ్గర నుంచి నీకు దక్కుతుంది, లేదంటే అంటూ మధ్యలో మాట ఆపేసిన మీనా నాలుకను మడిచి చూపిస్తూ ఒక వేలిని అతని వైపుకు చూపించి హెచ్చరించింది. ఆమె చేసిన పనికి రుద్రాంశ్ పూర్తిగా షాక్ అయ్యాడు. ఒక ఆడపిల్ల ఈమె నన్నేం చేయగలదు అని మొదట్లో అతను తేలిగ్గానే తీసుకున్నాడు. కానీ ఆమె ఇంట్లోకి వచ్చిన మొదటి రోజే అతని చెయ్యి మెలిపెట్టి తను సాధారణమైన ఆడపిల్లను కాదని, ఒక పెద్ద ధైర్యం ఉన్న అమ్మాయినని అతనికి అర్థమయ్యేలా చేసింది. అప్పటికీ అతను తగ్గకపోవడంతో ఇక తనతో పెట్టుకుంటే తన దూకుడు ఎలా ఉంటుందో మాటల్లో చెప్పకుండానే మీనా అతనికి క్లియర్ గా అర్థమయ్యేలా అయితే చేసింది. రుద్రాంశ్ ఆమె వైపుకు పగతో చూస్తూ ఉండగా మీనా మాత్రం మరోసారి అతన్ని వెటకారంగా చూసి పైకి వెళ్ళిపోయింది. గదిలోకి వెళ్లేసరికి రావణ్ ఇంకా గాఢమైన నిద్రలోనే ఉన్నాడు. అతని దగ్గరికి వెళ్ళిన మీనా అతన్ని ఎలా లేపాలో తెలియక చెంపపై చేయి పెట్టుకుని ఆలోచించింది. ఇంతకు ముందు ఒకసారి ముఖంపై నీళ్లు పోసి లేపినప్పుడు అతను తనను ఎంత ఇబ్బంది పెట్టాడో ఆమెకు గుర్తొచ్చింది. ఇక ఈ వాటర్ ట్రీట్మెంట్ జోలికి వెళ్ళకూడదు, లేదంటే రాక్షసుడు మళ్ళీ నన్ను నడుం విరగొడతాడు అని మనసులోని అతన్ని తిట్టుకుంది. రావణ, టైం అవుతుంది చూడు అంటూ అతని భుజాన్ని మెల్లగా తట్టి లేపింది మీనా. అతను ఆమె చేతిని పక్కకు తోసి మళ్లీ నిద్రలోకి జారుకున్నాడు. రావణ్, ఏ భర్త గారు లేవండి, టైం అయిపోయింది అంటూ మళ్లీ అతన్ని కుదిపింది. అంతే, ఒక్కసారిగా ఆమెను పట్టుకున్న రావణ్ ఆమెను తన వైపుకు బలంగా లాగి తన మీద పడిపోయాడు. ఆ వెంటనే ఆమెను తిప్పి కిందకి తోసేశాడు. మీనా అతనికి అంత దగ్గరగా ఉండటంతో కళ్ళు పెద్దవి చేసి అతని వైపుకు చూస్తూ అలా ఉండిపోయింది. రావణ, ఏ భర్త, టైం అయిపోతుంది, లేవరా, మా అమ్మ నాన్న మన కోసం ఎదురు చూస్తూ ఉంటారు భర్త గారు, లేవ్
అంటూ మీనా అతన్ని కలుపుతూనే ఉంది. అంతలో రావణ్ ఆమెను ఒక్కసారిగా తన వైపుకు లాగి ఆమెను మంచంపై తిప్పి తన వైపుకి లాగేశాడు. అతను అలా తనను లాగుతాడని తను అసలు ఊహించలేదు. అతని ఆకస్మిక చర్యకు ఒక్కసారిగా ఉలిక్కిపడి కళ్ళు పెద్దవి చేసి అతని వైపుకు చూసింది. రావణ్ ఒక చేత్తో ఆమె చెంపను గట్టిగా పట్టుకున్నాడు. నీకు చెప్పి చెప్పి నాకు విసుగొస్తుంది మీనా. ఎన్నిసార్లు చెప్పాలి? నన్ను రా అని పిలవద్దని చెప్పాను కదా. ఏంటి నీకు ఒకసారి చెప్తే అర్థం కాదా? లేక నేను చెప్పేదంతా ఎందుకు వినాలి అని పొగరుతో ప్రవర్తిస్తున్నావా? పొగరుబోతు అంటూ పళ్ళను బిగించి ఆమె వైపుకు కోపంగా చూశాడు. నిన్ను ఎన్నిసార్లు మందలించాలో నాకు కూడా తెలియడం లేదు. ఇక నేనేం చేయాలో అర్థం కావట్లేదు అంటూ అతను కోపంగా అన్నాడు. మీనా మాత్రం అతను ఇంకా తనను దగ్గరగా ఉండడానికి గమనిస్తూ కళ్ళు పెద్దవి చేసి అతని వైపుకే చూస్తూ ఉండిపోయింది. రావణ్ ఆమెకు ఇబ్బంది కలగకుండా తన బరువును పూర్తిగా ఆమెపై వేయకుండా ఒక చేతిని పక్క కానించి తనను తను నిలబెట్టుకున్నాడు. మరో చేత్తో ఆమె చెంపను పట్టుకుని ఉన్నాడు. మీనా ఏమీ మాట్లాడకుండా పెదవులు వణుకుతూ ఉండగా ఆందోళనతో అతని వైపుకు చూసింది భయంతో. ఆమె ముఖంలోని ఆందోళనను గమనించిన రావణ్ కాసేపు ఆమె వైపుకు చూస్తూ ఉండిపోయాడు. ఆ క్షణంలో అతని కోపం కొద్దిగా తగ్గింది. అతని దగ్గరగా ఉన్న మీనాకు అతని శ్వాస స్పష్టంగా అనిపించడంతో ఆమె మరింత గబగబలాడింది. రావణ్ మాత్రం ఆమెను కొద్దిసేపు చూస్తూ ఆ తర్వాత మెల్లగా పక్కకు జరిగి కూర్చున్నాడు. మీనా కూడా వెంటనే లేచి కొద్దిగా దూరంగా కూర్చుంది. అతని వైపుకు చూస్తూనే ఇప్పటి వరకు జరిగిందంతా అర్థం చేసుకోవడానికి ప్రయత్నించింది మీనా. రావణ్ మాత్రం ఏమీ మాట్లాడకుండా ముఖం తిప్పుకుని కూర్చున్నాడు. అతను ఆమెకు కలిగిస్తున్న ఇబ్బందికి తట్టుకోలేక మీనా అతని భుజంపై కొట్టడం మొదలుపెట్టింది. అయినా రావణ్ ఆమెను వదలలేదు. ఆమె రెండు చేతులను తన ఒక చేత్తో పట్టుకుని తలపైకి తీసుకెళ్లి ఆపేశాడు. మరో చేత్తో ఆమెను దగ్గరికి తీసుకుని ఆమెను గట్టిగా చూస్తూ కొద్దిసేపు అలానే ఉండిపోయాడు. మొదట మీనా మొండిగా ఉన్న నిరసనను చూపించింది. కానీ క్రమంగా అతని కోపం తగ్గిపోవడంతో అతని దగ్గరగా ఉండడంతో ఆమె కూడా నిశ్శబ్దంగా మారిపోయింది. ఇద్దరి మధ్య మాటలు ఆగిపోయాయి. ఆ క్షణంలో ఒక విచిత్రమైన నిశ్శబ్దం ఉంది. ఎంతసేపు ఇలా ఒకరినొకరు చూస్తూ ఉన్నారో ఇద్దరికి తెలియలేదు. ఆ నిశ్శబ్దాన్ని చెదరగొడుతూ అప్పటికే మీనా ఫోన్ రింగ్ అయింది. ఆ శబ్దానికి ఇద్దరు ఒక్కసారిగా తేరుకుని ఒకరి నుంచి ఒకరు దూరంగా జరిగి చెరవైపు తిరిగి కూర్చున్నారు. తాను చేసిన పనిని గుర్తుకు చేసుకున్న రావణ్ తన మీద తానే అసహ్యపడుతూ తల విదిలించాడు. వెంటనే ఆమె ముఖం వైపు కూడా చూడకుండా వేగంగా వాష్రూంలోకి వెళ్ళిపోయాడు కోపంగా. అతను అలా వెళ్తూ ఉండడాన్ని మీనా కనిరెప్ప కూడా వేయకుండా చూస్తూ ఉండిపోయింది. కొద్దిసేపటికి తర్వాత తనని తను సముదాయించుకుని ఫోన్ తీసుకుని చెవికి పెట్టుకుంది. ఫోన్ చేసింది వాసుదేవన్. మీనా, అల్లుడు గారు లేచారా? నేను కాస్త మత్తులో ఉన్నారు కదా, ఇప్పుడు బాగానే ఉన్నారా? మీరిద్దరూ బయలుదేరారా అని వాసుదేవన్ అడిగాడు. మీనా లోతుగా ఊపిరి పీల్చుకుని తనను తను సముదాయించుకుంది. హా నాన్న, ఇప్పుడే లేచారు, వాష్రూమ్కి వెళ్లారు. నేను రెడీ అయిపోయాను. ఆయన కూడా రెడీ అయిన తర్వాత ఇక మేమిద్దరం బయలుదేరి వస్తాం అని చెప్పింది. ఏంటమ్మా నీ గొంతుకు ఏదోలా ఉంది, ఏమైనా ప్రాబ్లమా అని తన కూతురు గొంతులో మార్పును గమనించిన వాసుదేవన్ అడిగాడు. అదేం లేదు నాన్న, నేను బాగానే ఉన్నాను, నాకే ప్రాబ్లం లేదు, మేము త్వరగా బయలుదేరి వస్తాం. సరేనా, ఇప్పుడు ఫోన్ పెట్టేనా అని మీనా కాస్త తొందరగా అడిగింది. ఇక తన కూతుర్ని ఎక్కువగా అడగకూడదని అనుకున్న వాసుదేవన్, సరే అమ్మా, మీరిద్దరూ నెమ్మదిగా బయలుదేరి రండి, ఏ ప్రాబ్లం లేదు. ఇక్కడ నాకు కూడా కొంచెం పని ఉంది, అది నేను చూసుకుంటాను అని చెప్పాడు. సరేనానా, నేను ఫోన్ పెట్టేస్తాను అని చెప్పి మీనా వెంటనే ఫోన్ కట్ చేసింది. వెంటనే మీనా అద్దం ముందుకు వెళ్లి నిలబడి ఎర్రబడిన తన పెదవులను మెల్లగా తాకి చూసుకుంది. వాటిని తాకిన క్షణంలోనే రావణ్ తనను ముద్దు పెట్టుకున్న దృశ్యం ఆమె కళ్ళ ముందు మెదిలింది. దాంతో ఆమె తనను తానే తిట్టుకోవటం మొదలుపెట్టింది. అసలు నీకు బుద్ధుందా మీనా? ఏం పని చేసి పెట్టుకున్నావి నువ్వు? అతని నీ దగ్గరకు వస్తే నువ్వు పక్కకు తప్పుకోవాలి కదా. అలా సిగ్గు లేకుండా అతనికి సహకరించాల్సిన అవసరం ఏముంది? సరిగ్గా పిచ్చిదానిలా ప్రవర్తించావే అని తనను తానే మందలించుకుంది. ఇప్పుడు అతను నా గురించి ఏమనుకుంటాడు? ఒకవేళ నా గురించి ఏమైనా అనుకున్నాడా అని తనలో తానే మాట్లాడుకుంటూ చాలాసేపు అద్దంలో తనని తానే చూస్తూ నిలబడిపోయింది. ఇక వాష్రూంలో షవర్ కింద నిలబడి ఉన్న రావణ్ మనసు మాత్రం కోపంతో అపరాధ భావనతో రగిలిపోతుంది. ఇంతలా ఎలా ప్రవర్తించావు నువ్వు? ఒక అమ్మాయి నీ దగ్గరకు రాగానే నీ మీద నీకే నియంత్రణ లేకుండా పోయిందా రావణ్? మరి నువ్వు
2 ఏళ్ళు ఒకరిని నిజంగా ప్రేమించిన దానికి అర్థం ఏంటి? నీకు అంతగా బలహీనత ఉందా? అందుకే ఆమె దగ్గర నువ్వు ఇలా మారిపోయావా? అంటూ తనను తానే అసహించుకున్నాడు ఇక్కడ రావణ్. చివరికి ఒక నిర్ణయానికి వచ్చినట్టుగా, ఇకపై ఆమె నా దగ్గరకు వచ్చినా నేను పక్కకు తప్పుకోవాలి. ఆమెను నేను ఎప్పటికీ అంగీకరించను అని తనలో తానే గట్టిగా డిసైడ్ అయ్యాడు. వెంటనే త్వరగా ఫ్రెష్ అప్ అయి బయటికి వచ్చిన రావణ్ కు అద్దం వైపుకు చూస్తూ నిలబడిన మీనా కనిపించింది. ఒక క్షణం అక్కడే ఆగి ఆమెను సైలెంట్ గా చూశాడు. ఆ తర్వాత ఏమీ మాట్లాడకుండా తన డ్రెస్ తీసుకుని వేగంగా తన ఆఫీస్ గదిలోకి వెళ్ళిపోయాడు. అతని ప్రవర్తనని ఖాళీగా చూస్తూ నిలబడిన మీనా పెదవులపై ఒక నిరాశతో కూడిన చిరునవ్వు మెరిసింది రావణ్ణి చూసి. నీ చూపులోనే నన్ను నువ్వు ఎంత చులకనగా అనుకున్నావో నాకు అర్థమైపోయింది రావణ. ఇకపై నేను నిన్ను అస్సలు దగ్గరకు రాను అని తనలో తానే అనుకుంది. విరిగిపోయిన మనసును సర్దుకోవటానికి ప్రయత్నించిన ఆమె వల్ల ఏమాత్రం కాలేదు. చివరికి తన బాధను పక్కన పెట్టి వేగంగా తనను తను అలంకరించుకోవటం స్టార్ట్ చేసింది. ఇక రెడీ అయి కింద హాల్లోకి వచ్చి నిలబడిన కొద్దిసేపటికే సైత్రన్ మిత్రదేవ్ మాట, రావణ్ ఫ్రెండ్ తెలుసుగా మీకు, ఇంట్లోకి వచ్చాడు. మీనాను చూడగానే ఆమె దగ్గరికి వెళ్ళి ఏ అమ్మాయి ఎక్కడికి అని అడగడం ప్రారంభించాడు. బయటకు బయలుదేరినట్టున్నారు. హార్వీని నిన్న ఎలా ఇంటికి తీసుకొచ్చావు? అతను ఏదైనా ఇబ్బంది పెట్టలేదా అని మిత్రాన్ని అడిగాడు. వచ్చిన వెంటనే ఇలా కంగారు పడి ప్రశ్నల మీద ప్రశ్నలు అడగండి, ముందు వెళ్ళి కూర్చోండి, ఫస్ట్ రిలాక్స్ అవ్వండి అంటూ మీనా అతన్ని కూర్చోబెట్టి నీళ్ళిచ్చి అతను పక్కనే కూర్చుంది. అదంతా ఆయన ఎప్పుడూ చేసేదే. కాస్త మాత్రమే ఇబ్బంది పెట్టారు. అయినా నేను ఆయనను సమాధాన పరిచి ఇంటికి తీసుకొచ్చాను. ఇప్పుడు పైన స్నానం చేసి రెడీ అవుతున్నారు. ఇవాళ మా ఇంటికి ఇక పండక్కి వెళ్ళాలని నేను అమ్మ నాన్న వచ్చి పిలిచారు. పెళ్ళైన తర్వాత వెళ్ళలేదు. నేను కూడా నేను మీకు చెప్పాను కదా, అందుకే ఇప్పుడు మేమిద్దరం బయలుదేరుతున్నాం. మీరు కూడా వచ్చారు కాబట్టి మంచిదే అయ్యింది. రండి మన ముగ్గురం కలిసి మన ఇంటికి వెళ్దాం అని మీనా చెప్పింది. లేదమ్మా, మీరు వెళ్ళి రండి, మీరిద్దరూ కొత్తగా పెళ్ళైన వాళ్ళు, నేనెందుకు అంటూ మిత్రాన్ సందేహంగా అన్నాడు. అతని వైపు మీనా కోపంగా చూసింది. మిమ్మల్ని నేను వస్తారా అని అడగలేదు అన్నయ్య, రండి అని చెప్తున్నాను. ఇంకొక మనిషి మా ఇంటికి వస్తే ఎవరికి భోజనం తగ్గిపోదు. సరిగ్గా రెడీ అవ్వండి అని చెప్పింది. అంతలో రావణ్ మెట్లపై నుంచి కిందికి దిగుతూ కనిపించాడు. మీనా వెంటనే అతని వైపుకు చూసింది. కానీ రావణ్ మాత్రం ఆమెను అస్సలు పట్టించుకోకుండా నేరుగా మిత్రాన్ దగ్గరికి వెళ్ళాడు. ఇవాళ నేను ఆఫీస్కి రాను మిత్రా, మిస్టర్ వాసుదేవన్ వాళ్ళ ఇంటికి ఇన్వైట్ చేశారు, మేము అక్కడికి వెళ్తున్నామని రావణ్ చెప్పాడు. తనను కావాలని చూడకుండా తప్పించుకుంటున్నాడని మీనాకు అర్థమవటంతో ఆమె మనసులో మళ్ళీ బాధ మొదలైంది. అయినా దాన్ని బయటకు కనిపించనివ్వకుండా గొంతు సరిచేసుకుంది. ఇవాళ ఆయన కూడా మనతో కలిసి మన ఇంటికి వస్తున్నారు. ఆఫీస్ మేనేజర్ కి కాల్ చేసి ఇవాళ ఒకరోజు పనులన్నీ చూసుకోమని చెప్పండి అని మీనా అతనితో చెప్పింది. అప్పటికే రావణ్ ఆమె వైపుకు తిరిగి చూడలేదు. ఇక మిత్రన్ వైపుకి చూస్తూ నువ్వే మేనేజర్ కి కాల్ చేసి మాట్లాడుకో, ఇప్పుడు బయలుదేరదామని చెప్పి ముందుకు నడవడం ప్రారంభించాడు. తనతో ఒక మాట కూడా మాట్లాడకుండా రావణ్ తప్పించుకోవడం చూసి మీనాకు మరింత బాధ కలిగింది. ఆమె ఆమె దగ్గరకు వచ్చిన మిత్రన్, నేను మేనేజర్ కి కాల్ చేసి మాట్లాడొస్తానమ్మా, నువ్వు ముందెళ్ళు అని చెప్పాడు. మీనా సరేనన్నట్టుగా తల ఊపింది. ఇక బయటకు వచ్చేసరికి రావణ్ ఇక కారులోని డ్రైవర్ సీట్ లో కూర్చుని ఉన్నాడు. మీరే కార్ డ్రైవ్ చేయబోతున్నారా అని మీనా అతన్ని అడిగింది. రావణ్ మాత్రం ఆమె ప్రశ్నకు సమాధానం చెప్పకుండా కారుని స్టార్ట్ చేశాడు. ఇక మిత్రన్ వైపుకు తిరిగి చూసిన రావణ్, మిత్ర నువ్వు నా పక్కన ముందు కూర్చో, ఎప్పట్లాగే గాడ్స్ కాల్లో మనల్ని ఫాలో అవుతూ రావాలి అని చెప్పాడు. అతను తనతో ఒక్క మాట అయినా మాట్లాడతాడేమో అన్న ఆశతో మీనా ఆత్రంగా అతని వైపుకు చూసింది. కానీ రావణ్ మాత్రం ఆమెను ఏమాత్రం పట్టించుకోకుండా మిత్రన్ వైపుకు కోపంగా చూశాడు. దాంతో మిత్రన్ కూడా వెంటనే కారులోకి ఎక్కి ముందు సీట్లో కూర్చున్నాడు. వాళ్ళ కారు బయటకు బయలుదేరింది. వెనక కారులోని గార్డులు కూడా ఎప్పట్లాగే వాళ్ళని ఫాలో అవుతూ బయలుదేరారు. వారు వెళ్తూ ఉండడాన్ని రుద్రాంశ్ కళ్ళల్లో కసితో చూస్తూ నిలబడ్డాడు. అతని పెదవులపై ఒక వెటకారపు చిరునవ్వు మెరిసింది. ఆ తర్వాత ఏమీ పట్టనట్టుగా ఇంట్లోకి వెళ్లి తనకు అప్పగించిన పనులన్నీ చేయటం మొదలుపెట్టాడు. మరి రుద్రాంశ్ ఏం ప్లాన్ చేయబోతున్నాడో, మరి ఇంటికి వెళ్తే ఏం జరుగుతుందో వచ్చే ఎపిసోడ్ లో చూద్దాం.